మీరు హిందూ సమాజాన్ని ఒక చులకనగా హిందూ సమాజం అంటే కేసులు తన్నులు తినేది మనమే, దాడి చేయించుకునేది మనమే, కానీ కేసులు పెట్టించుకునేది మనమే. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ధోరణి? అంటే ఒకటి మీరు అన్ని పాయింట్లు హిందూ సమాజం ఏకమవుతుంది, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ పెరుగుతుంది అన్నది ఒకటి. రెండోది రాజకీయ కోణంలో చూసుకుంటే తెలంగాణలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో దాదాపుగా ఒక 42 ఎన్నో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించింది ఈ ఎన్నిక అనేది, ఒక 6 లోక్సభ నియోజకవర్గాలు. ఇది కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఒక డేంజర్ బెల్స్ ఇచ్చినట్టేనా, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కదా మనం అలా చూడలేము? లేదు, ఇద్దరికి చాలా పెద్ద డేంజర్ బెల్స్ ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఏంటంటే మిగతా 2 గ్రాడ్యుయేట్ కరీంనగర్ ఇప్పుడు బీజేపీ గెలిచిన సీట్లది కాదు, కానీ ఇప్పుడు ఇంకోళ్ళు ఇండిపెండెంట్ గెలిచారు కదా, ఇదే సంఘం వాళ్ళు పీటీయూ ఎవరు గెలిచారు కదా, పీఆర్టీయూ గెలిచినటువంటిది అనుకుంటుంది. అక్కడ యాక్చువల్గా 3rd ప్లేస్లో వచ్చిన బీఎస్పీకి బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను చాలా వరకు ఫేస్బుక్ గ్రూపుల్లో అబ్జర్వ్ చేశాను. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేసుకొచ్చారు బీఎస్పీ క్యాండిడేట్కి. అంటే వాళ్ళు పైకి డైరెక్ట్గా అధికారికంగా చేయకపోయినా అనధికారికంగా అతని పేరు బాగా హైలైట్ చేశారు బీఎస్పీ క్యాండిడేట్. కానీ వాళ్ళు 3rd ప్లేస్ వచ్చారు. అదే సందులో స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళి 3 చోట్ల ఆంధ్రలో కూడా చూడండి మీరు, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఎక్కడైనా ఫీల్డ్లో తిరిగారా? జస్ట్ వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో చెప్పారంతే. తిరిగారు. అంత తిరిగిన తర్వాత ఇంత దారుణ పరాజయం కదా. ఆయన హామీలు ఇచ్చారు, ఆయన తరపున నేను చేస్తానని చెప్పుకోవచ్చు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాకింగ్ పరిణామం. వాళ్ళు చాలా